హీరావాణి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో 12వ నక్షత్రం అయిన మనకి ఉత్తరా నక్షత్రానికి ఈ సంవత్సరం ఎలా ఫలితం ఉండబోతోంది అని చూసినప్పుడు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశిలోకి వస్తుంది. 2, 3, 4 పాదాలు కన్యారాశిలోకి వస్తాయి. అంటే నక్షత్రాధిపతి రవి, సింహరాశిలో 1వ పాదం వాళ్ళకు కూడా రాశ్యాధిపతి కూడా రవి అయ్యాడు. 2, 3, 4 పదాల వరకు బుధుడు అవుతాడు. అంటే రవి బుధుల ప్రభావం కూడా వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. అలాగే రాజైన కుజుడు ఈ సంవత్సరానికి, మంత్రి అయిన శని, మిగిలిన ఆధిపత్యాలు కూడా శనికి ఎక్కువగా వచ్చాయి. వీరిద్దరు కూడా కలిసి ఈ సంవత్సరం ఫలితం ఎలా ఇవ్వబోతున్నారంటే, మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు కూడా చాలా ధనలాభ సూచనలు, ఆర్థికంగా చాలా అభివృద్ధి ఉంటుందని చెప్పవచ్చు. 5 నుంచి 8వ నెల వరకు మధ్యలో కొంచెం రుణబాధలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కానీ సంవత్సరం అంతా కూడా కొంచెం యుద్ధ భయం, అంటే కొంచెం భయాందోళనలు, కలహాలు ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి వీళ్ళు వాక్కు ద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన విషయాల్లో చాలా బాగుంది.